వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మన డైలీ అనాలిసిస్ మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే ఈరోజు అయితే మార్కెట్స్ అయితే పాజిటివ్గా క్లోజ్ అవడం మంచిగా క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం. దగ్గర దగ్గర అన్ని ఇండెక్స్లు 0.5% దిశగా అయితే మూవ్ అయ్యాయి. ఈరోజు అయితే నిఫ్టీ అయితే 26,000 పైగా క్లోజ్ అయింది. పైన కీ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 26,000 కంటే పైనే క్లోజ్ అయింది. అండ్ మిగతా ఇండెక్స్లు చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని చూస్తే నిఫ్టీ కానీ నిఫ్టీ లార్జ్ క్యాప్ కానీ అన్నీ అయితే పాజిటివ్గా అయితే అన్ని సెక్టర్స్ అయితే అన్ని ఇండస్ట్రీస్ అయితే పాజిటివ్ అయితే క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం. ఈరోజు అయితే మార్కెట్ విషయానికి వస్తే మన దగ్గర ఈరోజు రేపటి మార్కెట్ అనాలిసిస్ విషయంగా రేపైతే మార్కెట్ అనేది ఎలా ఓపెన్ అవబోతుంది అండ్ రేపు మార్కెట్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, ఏ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్యంత ఇంపార్టెంట్గా ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ డేటా అండ్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ యొక్క డేటా, రిలయన్స్ జియో షేర్ యొక్క డేటా అనేది మన దగ్గర కీ డేటా పాయింట్స్ గా ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. మీకైతే ఒక స్టాక్ ని లాస్ట్ లో రికమెండ్ చేయబోతున్నాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి ప్రభావం అనేది మన మార్కెట్ రేపు ఎలా ఉంటుంది, మన మార్కెట్ మూవ్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇక నివిడియా స్టాక్ అనేది తన రిజల్ట్స్ అనేది ఈ రోజు నైట్ 12:30 అనేది రిలీజ్ చేయబోతుంది. సో దీని పరంగా కూడా మన మార్కెట్ లో రేపు మూవ్మెంట్ అనేది చూడొచ్చు, ఐటీ స్టాక్స్ పరంగా ఖచ్చితంగా. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. రేపటి మార్కెట్ గురించి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకోవచ్చు. సో ఈ రోజు వీడియోకి వెళ్ళిపోతే ఈ రోజు అయితే స్టాక్స్ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, ఎస్బీఐ మాక్సిమం ఐటీ సెక్టర్ అనేది ఈ రోజు అయితే బాగా మూవ్ చేసింది స్టాక్ మార్కెట్ ని. దగ్గర దగ్గర 70% పైగా మూవ్మెంట్ కి, నిఫ్టీ ఇండెక్స్ మూవ్మెంట్ కి ఈ ఐటీ స్టాక్స్ అనేవి మూవ్మెంట్ అనేది హెల్ప్ చేశాయి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఆల్రెడీ హై లెవెల్లో ఉంది. దగ్గర దగ్గర హైయర్ హైస్ ఫామ్ చేసి హైయెస్ట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఈ రోజు అయితే చూడాలి, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక ఇక ఈ రోజు అయితే నిఫ్టీ అయితే పాజిటివ్ గా క్లోజ్ అవడం చూస్తున్నాం. దగ్గర 142 పాయింట్ల పైగా క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 500 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 316 పాయింట్ల దగ్గర క్లోజ్ అయితే చూస్తున్నాం. ఈ రోజు టాప్ గెయినర్స్ కానీ చూస్తే మార్కెట్ లో ఈ రోజు అయితే టాప్ గెయినర్స్ గా అయితే ఈ స్టాక్స్ అయితే మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్సిఎల్ టెక్, ఎల్టీఎం ఎంట్రీ, ఇన్ఫోసిస్, శాంబర్ధన్ మదర్సన్ అనేవి పాజిటివ్ లో అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే గెయిన్స్ లో అయితే ఉన్నాయి. టాప్ లూజర్స్ కనుక చూస్తే ఈ రోజు అయితే మార్కెట్ లో టాప్ లూజర్స్ అయితే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పవర్ స్టాక్స్, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అండ్ పిఎస్యు రిఫైనరీ స్టాక్స్ అయితే లాస్ లో అయితే ఈ రోజు అయితే ఉండడం అయితే మనం చూస్తున్నాం. రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలంటే, రేపు నిఫ్టీ ఈ రోజు అయితే నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యి కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి, గ్యాప్ డౌన్ కాదు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ రోజు అయితే అప్ సైడ్ అయితే మూవ్మెంట్ అయితే మనం చూస్తున్నాం. అత్యంత ఇంపార్టెంట్ లెవెల్ అయిన 26,000 అయితే బ్రేక్ అయ్యి అప్ సైడ్ గా అయితే క్లోజ్ అయింది. ఈ రోజు ఫస్ట్ టైం. ఆల్రెడీ 2 టైమ్స్ అనేది ఆల్రెడీ లెవెల్ ని టచ్ అయింది. లాస్ట్ వీక్ ఈ వీక్ కలిపితే ఆల్రెడీ 2 టైమ్స్ అయితే టచ్ అయింది. ఇది థర్డ్ టైం బ్రేక్ అయింది మార్కెట్ అనేది. రేపటికి కీ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా 26,100 26,100 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ గా అయితే యాక్ట్ అవుతుంది రేపైతే ఖచ్చితంగా. రేపైతే మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా ఫ్లాట్ గా ఓపెన్ అయి ఉన్నాయి. కీ సపోర్ట్ లెవెల్ చూస్తే రేపైతే 26,000, 26,000. ఫర్దర్ గా ఏమైనా బ్రేక్ అయితే ఈ లెవెల్ ని 26,000 ని ఖచ్చితంగా మార్కెట్ అనేది 25,900, 25,900 దగ్గరికి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ హయ్యర్ హైస్ ఫామ్ చేసి ఖచ్చితంగా తన రెసిస్టెన్స్ లెవెల్ అయిన 58,750 టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే చూసాం. ఈ రోజు మార్కెట్ లో బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ 60,000 దిశగా అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే పోతుంది. ఆల్రెడీ ఈ హైయెస్ట్ లెవెల్ అయిన 59,000 ని టచ్ చేసి బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. 200 పాయింట్స్ పైన 59,200 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం ఇంచుమించు. సో రేపైతే మార్కెట్ లో కానీ ఇంకొంచెం పుష్ వస్తే బ్యాంక్ నిఫ్టీకి ఖచ్చితంగా 60,000 ఈ వీక్ లోనే వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ డిసెంబర్ లోపు అయితే 60,000 అయితే టచ్ అవునుంది ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ అయితే. చూడాలి, ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ సెల్లింగ్ అని బయింగ్ డేటా అనేది అండ్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి దీన్ని ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా ఈ మూవ్మెంట్ ని. ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ముందు గత 1 మంత్ బ్యాక్ అయితే ఈ స్టాక్స్ అనేది బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడైతే ఇండెక్స్ లో కొంచెం చేంజెస్ రావడం వల్ల పర్సంటేజ్ వైజ్ ఈ బ్యాంక్ నిఫ్టీని అంతగా మూవ్ చేయలేకపోతున్నాయి హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ పిఎస్యు బ్యాంక్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది మంచిగా అయితే అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. సో రేపటికైతే కీ రెసిస్టెన్స్ లెవెల్ 59,000, సపోర్ట్ లెవెల్ అయితే 58,750 అని నోట్ చేసుకోండి. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ అయితే
సెన్సెక్స్ కూడా కీ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 55,000ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. పైన అయితే దగ్గర 200 పాయింట్లు అబోవే క్లోజ్ అయింది 85,000కి. సో రేపైతే మార్కెట్లు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ సెన్సెక్స్ లో ఎక్కువ ఉన్నాయి. ఫ్లాట్ గా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రేపటికి కానీ కీ సపోర్ట్ లెవెల్ చూస్తే రేపటికి సెన్సెక్స్ కి 84,600 అనేది కీ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవ్వనుంది. రేపు మీ ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, రేపు కానీ మార్కెట్ అనేది ఈ 85,000 బ్రేక్ చేస్తే ఖచ్చితంగా 400 పాయింట్ల దిశగా కింద పడేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం రేపు సెన్సెక్స్ అనేది ఎలా మూవ్ అవుతుందో. ఇక సంవర్ధన మదర్సన్ అనే స్టాక్ అనేది మీకు రికమెండ్ చేయబోతున్నాను. సో ఈ స్టాక్ అనేది ఆల్రెడీ కన్సాలిడేట్ అయ్యి సెప్టెంబర్ నుంచి ఈ నెల వరకు ఇప్పుడైతే అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఒక లెవెల్ దగ్గర బ్రేక్ అయ్యేదానికి రెడీగా ఉంది. సో ఈ స్టాక్ గానీ 115 దగ్గర 115 అబౌవ్ గానీ క్లోజ్ అయితే ఈ స్టాక్ సంవర్ధన మదర్సన్ ఖచ్చితంగా బై చేయొచ్చు. ఆల్రెడీ ఇది లీడింగ్ చేస్తుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అండ్ వైరింగ్ ఇండస్ట్రీలో. సో ఈ స్టాక్ అనేది మూవ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మంచి వాల్యూమ్స్ అయితే ఫామ్ చేసింది లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ లో. చూద్దాం బ్రేక్అవుట్ ఇస్తుందా ఇవ్వదా అనేసి చూద్దామండి. సో ఇక ఇప్పుడు గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే, గ్లోబల్ ఇండిసెస్ అనేవి మన మార్కెట్ ని అంతగా మూవ్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ అనేవి గత వారంగా పడుతూనే ఉన్నాయి, నెగిటివ్ గానే క్లోజ్ అవుతున్నాయి. మీరు కనుక చూస్తే ఈ రోజు కూడా 1% పైగా నాస్డాక్ ఇండెక్స్ అనేది క్లోజ్ అవడం అయితే లైవ్ మార్కెట్ అయితే చూస్తున్నాం. గ్లోబల్ మార్కెట్స్ అనేవి మన మార్కెట్ ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయట్లేదు. గత ఈ 7 ట్రేడింగ్ సెషన్స్ మన ఇండియన్ మార్కెట్ చూస్తే అంతేం పడలేదు. ఒక్క ట్రేడింగ్ సెషన్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అయింది, మిగతా అన్ని పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ అనేవి మన మార్కెట్ ని రేపైతే ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఖచ్చితంగా ఈ నెవిడియా స్టాక్ పరంగా ఉన్న రిజల్ట్స్ అనేవి మన మార్కెట్ ని అయితే రేపు ఖచ్చితంగా మూవ్ చేయనున్నాయి. మనం కనుక చూస్తే యూరోపియన్ మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా అండ్ పాజిటివ్ గా క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం. మన ఏషియన్ మార్కెట్స్ కూడా మంచిగా అయితే క్లోజ్ అయ్యాయి, ఫ్లాట్ గా అండ్ గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. ఇక టెన్నకో ఐపీఓ అయితే ఈ రోజు అయితే మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవడం అయితే జరిగింది. మంచి రిటర్న్స్ తో అయితే లిస్ట్ అయింది. 30% రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కనుక ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. ఇక జేఎం ఫినాన్షియల్స్ అయితే ఒక అంచనా ఇస్తున్నారు. ఏంటంటే అది అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ పరంగా ఇది 19% అప్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి రానున్న రోజుల్లో అనేసి. ఆల్రెడీ అదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ పైన అయితే ఒక న్యూస్ అయితే ఉంది అప్డేట్ మన దగ్గర. అదేంటో కాదు, ఐనాక్స్ విండ్ తో ఇది మెర్జ్ అయ్యి మేబీ మెర్జ్ అవుతుంది, సమ్ ప్రాజెక్ట్ వచ్చింది అనేసి న్యూస్ అయితే ఉంది. ఖచ్చితంగా గ్రీన్ మూవ్మెంట్ అయితే చూడొచ్చు మనం మార్కెట్ లో అదాని గ్రీన్ ఎనర్జీది. రేపు చూద్దాం. ఇంట్రాడేకి స్టాక్ నోట్ చేసి పెట్టుకోండి, విష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇక నివిడియా స్టాక్ పరంగా నివిడియా స్టాక్ కనుక చూస్తే Q3 రిజల్ట్స్ అనేవి రేపు ఈ రోజు నైట్ 12:30 PM కి రానున్నాయి. సో 20వ తేదీ ఎర్లీ మార్నింగ్ అయితే ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా మన ఇండియన్ మార్కెట్స్ లో అయితే రిఫ్లెక్ట్ అవనుంది మన స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ అనేది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే 56% పైగా రెవెన్యూ అయితే నెట్ ప్రాఫిట్స్ అయితే వచ్చాయనేసి ఉంది. సో ఈ ఐటీ స్టాక్స్ అన్ని పడ్డానికి కారణం రీసెంట్ గా ఈ నెవిడియా ఈ ఏఐ స్టాక్స్ అనేవి భారీగా పెరగడం. సో ఒక వారంగా ఐటీ ఏఐ స్టాక్స్ అనేవి యుఎస్ మార్కెట్ లో పడ్డం అయితే జరిగింది. గత వారంగా దగ్గర 10 to 20% మధ్యలో కరెక్షన్ అయితే జరిగింది. సో ఈ నివిడియా రిజల్ట్ అనేది రేపైతే మంచిగా కానీ వస్తే ప్రాఫిట్స్ తో మనం అయితే మన ఇండెక్స్ మన మార్కెట్ మూవ్మెంట్ చూడొచ్చు. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా మంచిగా యుఎస్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ అనేవి మంచి బ్రేక్అవుట్ ఇచ్చి మంచిగా పాజిటివ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూద్దామండి రేపు ఈ స్టాక్ రిజల్ట్ అనేది మన స్టాక్ మార్కెట్ ను మూవ్ చేస్తుంది ఖచ్చితంగా కొంతవరకు. సో ఈ రోజు కనుక గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే, గోల్డ్ అయితే ఈ రోజు 1,24,000 అయితే ఉంది పర్ 10 grams 24 క్యారెట్ గోల్డ్. ఇక సిల్వర్ విషయానికి వస్తే, సిల్వర్ అయితే ఒక కేజీకి 1,57,000 ఉంది లైవ్ సిల్వర్ ప్రైస్. కొంచెం అయితే మంచిగా గత 7 ట్రేడింగ్ సెషన్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ అనేది రేంజ్ బౌండ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో చూద్దాం. ఇక రిలయన్స్ స్టాక్ పరంగా వస్తే, రిలయన్స్ స్టాక్ అనేది మంచిగా ఈ రోజు అయితే ప్రాఫిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే న్యూసే కాదండి, ఈ రోజు అయితే జెమినీ సబ్స్క్రిప్షన్ అనేది ప్రో అనేది 1.5 year 18 months కి ఫ్రీగా ఇవ్వనున్నారు రిలయన్స్ అనేవాళ్ళు. సో ఇది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఒక మంచి విషయం కాబట్టి, వాళ్ళ సబ్స్క్రిప్షన్ రేట్ కూడా జియోకి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టాక్ లో అయితే మనం ర్యాలీ చూడొచ్చు రేపు. చూద్దామండి ఖచ్చితంగా. అండ్ ఎఫ్ఐఐస్ అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఎఫ్ఐఐస్ అండ్ డిఏఎస్ గురించి. ఎఫ్ఐఐస్ అండ్ డిఏఎస్ ఈ రోజు అయితే నెట్ బయింగ్ వాల్యూ అయితే 3,000 crores దిశగా ఉంది. 3,000 crores అయితే బయింగ్ అయితే జరిగింది. గత 1 month చూస్తే మనం కానీ చూస్తే ఎఫ్ఐఐస్ వచ్చి మెయిన్ గా
ఒక్క ట్రేడింగ్ సెషన్ మాత్రమే పాజిటివ్ లో అంటే బై చేశారు. మిగిలిన గత 1 మంత్ లో మిగిలిన ట్రేడింగ్ సెషన్స్ అన్ని దగ్గర 2,00,000 కోట్లుగా సెల్లింగ్ అయితే జరిగింది. జస్ట్ 100 to 1,000 crores మాత్రమే బయింగ్ చేశారు. చూడాలి ఎఫ్ఐఎస్ గానీ బయింగ్ గానీ మళ్ళీ మొదలు పెడితే మన మార్కెట్స్ ని ఆపలేము అసలు. ఇంకా 27,000 దిశగా వెళ్తుంది నిఫ్టీ అయితే. చూద్దామండి. ఇక నిఫ్టీకి అయితే ఖచ్చితంగా ఈ 26,100 అనేది ఖచ్చితంగా రేపైతే ఖచ్చితమైన రెసిస్టెన్స్ లెవెల్. అప్ సైడ్ గానీ ఇది గానీ క్లోజ్ అయితే రేపు గానీ మార్కెట్ లో మంచి బుల్లిష్ మొమెంటం అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి థర్డ్ టైం ఇది మూవ్ అవడం. సో మన డైలీ అనాలిసిస్ వీడియోలు కానీ మీరు చూస్తూ మన అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.